ఈ వ్లాగ్ యాక్చువల్లీ నిన్నటిదనమాట. వినాయకుడిని 4 రోజు సద్ది నిమజ్జనం కోసం పక్కన పెట్టామనమాట. అయితే పాలవెల్లకి కట్టిన పళ్ళు, కాయలన్నీ తీసి కింద పెడతాం కదా! మా అమ్మకి అందులో వెలక్కాయ కనపడింది. ఇంక కనబడడమే ఆలస్యం. యాక్చువల్లీ మేము తింటాం వెలక్కాయి. బావుందా లేదా పచ్చడి చేద్దామని చెప్పి కొట్టి చూసింది. నన్ను టేస్ట్ చూడమంటే నేను చిన్న ముక్క తిన్నాను. పుల్లగా ఉందమ్మా అని చెప్పా. ఆవిడ నిజంగానే పుల్లగా ఉందా లేదా పచ్చడికి పనికొస్తదా అని చెక్ చేయడానికి నోట్లో ఏసుకుంది. ఆవిడ ఎక్స్‌ప్రెషన్ చూడండి మీకే తెలుస్తది పుల్లగా ఉంది అని. సరే అమ్మ పుల్లగా ఉంది కదా పచ్చడి చెయ్యి అని చెప్పాను. చేస్తే ఇంకా తింటూ బాగుంది కదే అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి పచ్చడి కోసం పక్కన పెట్టిద్ది అనుకుంటే మంచిగా ఉప్పు కారం వాటికి దట్టించి పక్కన పెడుతుంది. ఉప్పు కారం వేసిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పి నేను ముక్క తీసుకుంటుంటే ఉండు చాకుతో కోసిస్తాను అని చెప్పింది. సరే కోసి చిన్న ముక్కిచ్చి రిమైనింగ్ పచ్చడి చేస్తుందేమో అనుకున్నా. మేము పచ్చిమిరపకాయలు అవి వేసి పచ్చడి చేస్తాము. ఎందుకంటే ఇది అచ్చంగా తినేస్తే నాలికి కట్టేస్తుంది. మా అమ్మ అదే చెప్తుంది. పుల్లగా నాలికి కట్టేస్తుంది కానీ సూపర్ ఉంది. ఎంత ఎంత ఇష్టంగా ఉందంటే వదలబుద్ధి కావట్లేదు నాకు అని చెప్పి ఇంకా పచ్చడి లేదు ఏం లేదు చక్కగా ప్లేట్లో పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని ఇద్దరం లాగించేసాం అనమాట. ఈలోపు మా నాన్న లెగిస్తే ఏంటి పచ్చడి చేయవా అని అడిగితే లేదండి బాగుంది తినేయండి అంటే ఇంకా మా నాన్న కూడా పచ్చికాయలే తినేశారు. అలా ఎండ్ చేసాం.